రాయన్ ఈ ఫిలింకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ అనేది నాకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో నిన్న కూడా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి. పాయింట్కి వస్తే మన ధనుష్ గారి 50 ఫిలిం అన్నమాట ఈ ఫిలిం. ఈ ట్రైలర్లో మనకు 2 minutes కూడా లేదు, ట్రైలర్ దగ్గర 1.50 seconds దాకా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ ఎలా అనిపించింది అంటే బాగుంది భయ్య, ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిలిం అన్నట్టు తెలుస్తుంది. సో ఈ వేరియేషన్స్లో ఫిలిం గురించి మాట్లాడాలంటే ఈ ఫిలింలో చాలామంది లీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా మనకు చూడని క్యారెక్టర్స్ కూడా ఈ ఫిలింలో ఉన్నారు. మన లైక్ వరలక్ష్మి గారు కానీ లేకపోతే మన విష్ణు విశాల్ గారు కానీ ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఇట్లా పోతూ చెప్తే ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ వీళ్ళందరికీ ఒక పర్టికులర్గా ఒక రోల్ ఉందా లేకపోతే ఎలా ఉందో మనకు తెలియదు. కానీ మనం అది మూవీ చూసినాక తెలుసుకోవాలి. కాకపోతే దీంట్లో మన ప్రకాష్ రాజు గారు, సూర్య గారు, ఎస్జే సూర్య గారు అండ్ మెయిన్గా ఇక్కడ మన సందీప్ కిషన్ గారు, ధనుష్ గారు అండ్ అదర్ క్యారెక్టర్స్ ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ మన మెయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఇలా చాలామంది క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ రాయన్ ఫిలింలో. సో క్యారెక్టర్ గురించి పక్కకు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ సంబంధించి ట్రైలర్ ఎలా అనిపించింది అంటే ట్రైలర్లో మన ధనుష్ గారిని చూపెట్టే క్యారెక్టర్ గురించి మాట్లాడితే లైక్ మన ధనుష్ గారు, మన సందీప్ కిషన్ గారు, ఇంకొక క్యారెక్టర్ అది ఆయన కాళిదాస్ జయరామ్ అనే ఒక క్యారెక్టర్. సో అతని పేరు చూస్తున్నా. సో అతని క్యారెక్టర్ని ఇదే కొత్తగా చూసేది ట్రైలర్లో. సో వీళ్ళు ముగ్గురు ఒక ఫ్రెండ్స్ అనుకుంటా చిన్నప్పుడు. లాస్ట్ మనకు ట్రైలర్ చూపెట్టారు ఫ్రెండ్సా లేకపోతే అది ఐదర్ మనకు తెలియదు వాళ్ళ బాండింగ్ ఎలాంటిదో. అయితే ఏదో ఫైట్ అయినప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఉండడము లైక్ ఇలాంటి సీక్వెన్సెస్ మనం చాలా ఇదివరకు వచ్చిన ఫిలిమ్స్ చాలా చూసాం. సో అలాంటి వేరియేషన్స్లోనే మన ధనుష్ గారు, సందీప్ కిషన్ గారు ఇంకా ఈ క్యారెక్టర్ వీళ్ళు ముగ్గురు ఉన్నారన్నట్టు తెలుస్తుంది. సో ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఏవో విలన్స్ లాగా మన ఎస్జే సూర్య గారిని చూపెట్టడము, ప్రకాష్ రాజు గారిని చూపెట్టడము ఇంకా మేబీ అయ్యి ఉండొచ్చు, నేను అనుకున్నది చెప్తున్నా. సో ఈ వేరియేషన్స్లో ట్రైలర్ చూసుకున్నట్టయితే ఉన్నది. సో ట్రైలర్లో మరి చాలా విలనిజము అంటే రౌడీ అంటే ఫైట్ సీన్స్ ఇవన్నీ మనము చూస్తామన్నట్టు అనుకుంటున్నాను. మూవీ అనేది మనకు 26th ఈ జూలైలో రిలీజ్ అవుతుంది. సో మీకు ఎంతమందికి ట్రైలర్ నచ్చిందో నచ్చలేదు కింద కామెంట్ చేయండి. మన తెలుగులో కూడా ట్రైలర్ అవైలబుల్ ఉంది. అండ్ ఓవరాల్లీ నాకు చెప్పాలంటే బాగానే ఉంది భయ, మరీ అంత బాగానే లేదు, బాగానే ఉంది. కానీ ఈ ట్రైలర్ ఏదో మరీ అంత కొత్తగా ఉన్నది అన్నట్టు అయితే నాకు మెస్పరైజ్ అయితే చేయలేదు. ఏదో ఈ జస్ట్ ఓకేష్ వేలో అనిపించింది. సో ఓవరాల్ ఇదన్నమాట ట్రైలర్కి సంబంధించి నా ఒక రియాక్షన్ వీడియో అనుకుంటారా, రివ్యూ అనుకుంటారా, యాజ్ యువర్ విష్. అండ్ ఇంకా చూసిన ఏంటంటే చాలా ఆ కలర్ మేట్స్ చాలా వాడాలంటే అనిపిస్తుంది. నైట్ టైంలో ఫైట్ సీన్స్ కానీ ఆ బ్లూ మ్యాట్ కానీ రెడ్ కానీ మన బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో. సో ఇది మాత్రం బాగా యూజ్ చేశారు అన్నట్టు. ట్రైలర్లో నాకు నచ్చింది ఏమైనా ఉందా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు అంతలా అనిపించలేదు, అంతలా ఎక్కలేదు నా మైండ్లోకి. ఇది జస్ట్ ఓకేలా అనిపించింది. చూద్దాం భయ మరి మన రయన్ క్యారెక్టర్ ఏ విధంగా ఎటువంటి వైలెన్స్లో చూపెడతారు అనేది మనం చూద్దాం. మన సందీప్ కిషన్ గారి గురించి కూడా వెయిటింగ్. ఎందుకంటే సందీప్ కిషన్ గారు మన ధనుష్ గారు తీసిన ఫిలిం రీసెంట్గా క్యాప్టెన్ మిల్లర్ ఫిలింలో కూడా వచ్చారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఫిలిం. సో ఈ ఫిలింలో ఎలా కనిపించబోతున్నారు, లైక్ ఫ్రెండ్షిప్లనా లేకపోతే ఐదర్ సపోర్టింగ్ రోలా లేకపోతే ఎలా అని చూద్దాం. మీకు ఎలా అనిపించింది ఈ రయన్ ట్రైలర్ అనేది కింద కామెంట్ చేయండి.